కోడిగుడ్డు పులుసు తయారు చేస్తున్నాం. చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. సన్నగా ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకోవాలండి. టమాటా కూడా ఈ రకంగా సన్నగా కోసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. చిటికెడు పసుపు వేసుకుని గుడ్లన్నీ దోరగా అందులో వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు నూనెలో వేయించి బాగా వేసుకుందామండి. ఇప్పుడు మెంతిం కూర, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకుందాం. అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూను, కారం 1.5 టేబుల్ స్పూను, చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకుందాం. ఈ పులుసులోనే గుడ్డు వేసుకుని బాగా ఉడకనివ్వాలి.